దీపము వెలిగించి కుంచెము కింద పెడతామా? లేకపోతే స్తంభం మీద పెడతామా? నిజంగా అండి ఈ రోజుల్లో క్రీస్తు ప్రేమ లోకానికి ఎంతో అవసరం. దేవుని ప్రేమ చాలా అవసరం. ఎన్నో పరిస్థితులు చూస్తా ఉన్నాము. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. హృదయం ఇచ్చావా యేసయ్యకి? ఒకవేళ ఇంకా నువ్వు ఈ సంవత్సరం నీ హృదయం యేసయ్యకి ఇవ్వకపోతే 2025 సంవత్సరము న్యూ ఇయర్ నువ్వు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నా కూడా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. ప్రైజ్ ద లార్డ్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2024. కళ్ళు మూసి తెరిచే లోపు 2024 అయిపోయినట్టుంది. డేస్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి. 2023 ఎండింగ్ లో నాకు తెలిసి మీలో చాలా మంది ఒక ప్రేయర్ చేసింటారు. ప్రభా, ఈ నెక్స్ట్ ఇయర్ నేను నీ కొరకు జీవిస్తా. ఈ సంవత్సరం అంతా నేను చేశాను చాలా తప్పులు, ఇంకా ఇప్పటి నుంచి రెజల్యూషన్ తీసుకుంటున్నాను, 2024 మొత్తం కూడా నీ కోసం జీవిస్తా అని చాలా మంది మనలో డెఫినెట్ గా రెజల్యూషన్ తీసుకుని ఉంటారు. డెఫినెట్ గా దేవునికి ప్రామిస్ చేసి ఉంటారు. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టామా మనము? 2024 లో నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నువ్వు నిలబడ్డావా? ఎందుకు నిలబడలేకపోయాం? అట్లీస్ట్ ఇప్పుడైనా మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ వీ డూ. మనం ఏమి చేసినా కూడా ప్రతి దానికి మనము లెక్కప్ప చెప్పాలి. 2024 సంవత్సరం ఎలా గడిచింది? ఒక 3 విషయాలు చెప్తాను నేను. ఈ 3 విషయాలు నువ్వు చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా మీరుంటే డెఫినెట్ గా 2024 దేవుడు మీకు ఇచ్చినందుకు ఆయన సంతోషిస్తాడు. మీరు కూడా మీ జీవితంలో ఒక సంవత్సరం ఆయన కొరకు జీవించామని సంతోషంతో 2025లోకి మనం వెళ్ళొచ్చు. టైం, టాలెంట్, ట్రెజర్, ఈ 3 మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. బైబిల్లో 1 కొరింథీలో ఇతరులను పరీక్షించద్దు, తన్ను తాను పరీక్షించుకొనవలెను అని ఉంది. ప్రభు బల్లకు సమీపించేటప్పుడే తను తాను పరీక్షించుకోవడం కాదు, ప్రతి దినము కూడా మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. సో దట్ వేరే వాళ్ళు మనల్ని ఎగ్జామిన్ చేయడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండొచ్చు. ఈ 2024 సంవత్సరంలో ఫస్ట్ టైం గురించి మాట్లాడితే ఎంత సమయం దేవునికి ఇచ్చాము? 365 రోజులు. రోజుకొక గంట చొప్పున 365 గంటలు దేవునికి ఇచ్చామా? దేవుని పని చేశామా? దేవుని స్వార్థ ప్రకటించామా? ఇతరులకు దేవుని గురించి పరిచయం చేశామా? అట్లీస్ట్ ఒక్కరికన్నా కూడా దేవుని పరిచయం చేశామా? మరి 2024 దేవుడు నీకు ఇచ్చి యూజ్ ఏంటి? సమయం అంతా వృధా చేసుకున్నాం కదండి. సోషల్ మీడియా, అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసుకోవడం, యూట్యూబ్లో షార్ట్స్ చూసుకోవడం. డోంట్ టేక్ మీ రాంగ్, నిజంగా ఈ పనులు మనం చేయలేదా? 2024 సంవత్సరంలో దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు మనలో ఎంతమంది? దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళు ఎంతమంది? ఒకవేళ నిజంగా మనం ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టింటే చాలా మంచిది. ఒకవేళ సంతోష పెట్టలేకపోతే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను అని మాటల్లో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. పోయిన సమయం తిరిగి రాదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని వాక్యాలు వింటూ వచ్చాం కదా. అసలు 2025 సంవత్సరం ఎందుకు ఇవ్వాలి దేవుడు నీకు? ఈ సంవత్సరంలో ఎంతో మంది వెళ్ళిపోయారు, వాళ్ళ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. మనం ఇంకా బ్రతికున్నామంటే దాని అర్థం వాళ్ళకంటే శ్రేష్ఠులమని కాదు. ఇంకా చాలా ఉన్నాయి మనలో కరెక్ట్ చేసుకోవాల్సినవి, ఇంకా చాలా ఉన్నాయి సరి చేసుకోవాల్సినవని దేవుడు మన పట్ల దయ చూపించి ఆయుష్ను పోస్తే ఆ సమయాన్ని మనం ఎవరి కోసం వాడుతున్నాము? దేవుని కోసం వాడామా? దేవుని పని కోసం వాడామా? ఒకసారి ఆలోచించండి. అందుకే కొలసీల రాసిన పత్రికలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తుడైన పౌలు ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు కాదు. సమయమును పోనీయద్దు, జ్ఞానుల వలె ప్రవర్తించండి, అజ్ఞానుల వలె ప్రవర్తించద్దు. జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా సమయాన్ని వేస్ట్ చేయరండి. మనము లోకంలో కూడా చూస్తాము, పెద్ద పెద్ద గ్రేట్ పర్సనాలిటీస్ ఎవ్వరు కూడా వాళ్ళ టైంని నాట్ ఈవెన్ అ సింగిల్ మినిట్ వాళ్ళు వేస్ట్ చేయరు. మీరు వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి, చూసుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఇప్పుడున్న గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ఎవరైనా మీరు తీసుకోండి, ఎవ్వరు కూడా సమయాన్ని వేస్ట్ చేయరు. మరి మనం ఇంకా వేస్ట్ చేస్తున్నామంటే మనల్ని ఏమనాలి? సరే, రెండవది టాలెంట్. నాకేం టాలెంట్ లేదండి అని అనొద్దు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చింటాడు. దేవుని పని చేయడానికి కూడా దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు. ఆ తలాంతుని దేవుని కొరకు ఉపయోగించామా, లేకపోతే ఆ తలాంతుని దాచిపెట్టేశామా? దీపము వెలిగించి కుంచెము కింద పెడదామా, లేకపోతే స్తంభం మీద పెడదామా?
దేవుడు నీకు తలాంత్ ఇచ్చాడు, మరి ఆ తలాంత్ని ఏం చేసావు? బైబిల్లో కూడా ముగ్గురు ఉన్నారు. ఒకరికి 1 తలాంత్ ఇచ్చాడంట, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 5ని 10 చేశాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు దేవుడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని 4 చేశాడు. 1 తలాంత్ ఇచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తి అంట భూమిలో దాచిపెట్టి దేవుణ్ణే రిటర్న్ మాట్లాడుతూ ఉన్నాడు. చెడ్డ దాసుడుగా మిగిలిపోతొచ్చు. ఈరోజు దేవుని దాసులుగా మనము మన తలాంతులు దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా? మన తలాంత్ ఉపయోగించి ఇతరులకు క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? నిజంగా అండి, ఈ రోజుల్లో క్రీస్తు ప్రేమ లోకానికి ఎంతో అవసరం. దేవుని ప్రేమ చాలా అవసరం. ఎన్నో పరిస్థితులు చూస్తా ఉన్నాము. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ప్రేమ కొరకు తహతహలాడుతూ దాని కొరకు అనేకమైన కార్యములు చేసి వారి జీవితాలు నష్టపరుచుకున్న వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యేసుని పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దేవుడు అంటాడు, కోత విస్తారముగా ఉంది, కోత కోయేవారు కొంతమందే ఉన్నారు. మనం చూస్తే కోత కోయేవారు కొంతమంది ఉన్నారా? నిజంగా ఎంతో మంది ఉన్నారండి, ఎంతో మంది ఉన్నారు దేవుని పని చేసేవారు. కానీ ఇంకా కోత ఉందని దేవుడు చెప్తున్నాడంటే లోకానికి దేవుని ప్రేమ ఎంత అవసరం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. చిన్న పిల్లవాడిని మొదలుకొని కూడా వృద్ధుల వరకు దేవుని ప్రేమ అవసరం, దేవుని ఆదరణ అవసరం, దేవుని రక్షణ అవసరం, ప్రొటెక్షన్ అవసరం, కంఫర్ట్ కావాలి. మరి వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేయలేకపోతే దేవుడు మనకి ఇచ్చిన తలాంతు మనం ఎలా ఉపయోగించుకున్నట్లు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఖచ్చితంగా దేవుడిచ్చిన తలాంతు దేవుని కొరకు వాడి తీరాల్సిందే. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి. నాకు టాలెంట్ లేదు అని చెప్పొద్దు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అడగండి దేవుణ్ణి, నాకేం టాలెంట్ ఇచ్చావు ప్రభా? నా తలాంత్ ఏంటి? నేను ఎలాగా వాడబడాలి నీ పరిచర్యలో? నేనేం పని చేయాలి నీ కోసం? దేవుని దగ్గరికి వచ్చి నేనేం పని చేయాలని నువ్వు అడగాలి. దేవుడు నీ తలాంతు నీకు చూపిస్తాడు. ఎంతమంది నశించిపోతున్న ఆత్మలు లేరు? ఎంతమంది దేవుని ఎరగక వాళ్ళ కాలం ముగించేశారు? అట్లీస్ట్ ఇప్పటికైనా మన తలాంతుని దేవుని కొరకు వాడటానికి మనము ప్రయాసపడదాం. మూడోదిగా ట్రెజర్. నీ జీవితంలో వాల్యుబుల్ ట్రెజర్ ఏదైనా ఉంది అంటే అది నీ హృదయం. వాల్యుబుల్ ట్రెజర్ ఈజ్ యువర్ హార్ట్. బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఒక చిన్న తప్పు చేయాలి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. అది మన హృదయంలో ఒక తలంపు వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది హృదయంలో గూడు కట్టుకొని ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. రవి హృదయం అని ఒక పుస్తకం ఉంటుంది, అది చదవండి మీకు ఎప్పుడైనా దొరికితే. ఆ పుస్తకంలో హృదయం గురించి, హృదయంలో ఉన్న పరిస్థితి గురించి చదువుతా ఉంటే నా హృదయం ఇలా ఉన్న హృదయం దేవుడు అడిగాడా? దట్ ఈస్ ద ట్రెజర్ ఐమ్ టాకింగ్ అబౌట్. నీ వాల్యుబుల్ ట్రెజర్ ఏంటంటే నీ హృదయం. నీ హృదయం యేసేకి ఇచ్చావా? ఈ సంవత్సరము యేసే నిన్ను కాపాడాడు, యేసే నిన్ను భద్రపరిచాడు, యేసే నిన్ను పోషించాడు. నువ్వు సతమతం అయిపోతున్న పరిస్థితుల్లో నుంచి యేసే నిన్ను లేవనెత్తి రోజు సంతోషంగా ఉన్నావంటే కారణం ఎవరు? యేసే. మరి యేసేకి నీ హృదయం ఇచ్చావా? ఆయన నీ దగ్గర నుంచి ఏం అడగట్లేదు, ఆయన నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు, ఎక్సెప్ట్ నీకు దేనికి పనికిరాని మోసపూరితమైన హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. మరి ఆ హృదయాన్ని ఇచ్చావా? క్రిస్మస్ జరుపుకున్నాం. యేసే ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నిన్ను రక్షించడం కొరకే యేసే భూమి మీదకి వచ్చాడు. దేవాది దేవుడైన దేవుడు ఒక శిశువుగా ఒదిగిపోయి ఆయన భూమి మీద అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళి తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉండి ఆయన నీ కొరకు తన ప్రాణం అర్పించి తన పని ముగించి నీకు విజయం ఇవ్వాలని, పాపం మీద విజయం ఇవ్వాలని ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. ఆయన కలువరి సిలువను ఎక్కుతూ వచ్చాడు. అలాంటి యేసయ్య ఈరోజు యేసయ్య ఏం అడగట్లేదు, నీ వాల్యుబుల్ ట్రెజర్ అయినా నీ హృదయం అడుగుతున్నాడు. నీ హృదయం ఇచ్చావా యేసయ్యకి? ఒకవేళ ఇంకా నువ్వు ఈ సంవత్సరం నీ హృదయం యేసయ్యకి ఇవ్వకపోతే 2025 సంవత్సరము న్యూ ఇయర్ నువ్వు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నా కూడా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. నీ హృదయంలో నెమ్మది లేకపోతే, నీ హృదయంలో సమాధానం లేకపోతే, నీ హృదయంలో భారం ఉంటే, నీ హృదయంలో చెడు తలంపులుంటే 2025 సంవత్సరం కాదు కదా, ఇంకొక 10 సంవత్సరాలు వచ్చినా కూడా నీలో మార్పు ఉండదు. 2025 సంవత్సరము దేవుడు నీకు ఇచ్చి కూడా వృధా అయిపోతుంది. ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకోండి. ఆయన నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. నేటికి కూడా ఆయన పిలుస్తా ఉన్నాడు. 2024 సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం మన జీవితంలో గడిచిపోయిందంటే అర్థమేంటో తెలుసండి?
మనము దేవుని రాకడికి ఒక సంవత్సరం దగ్గరయ్యాము అని దాని అర్థం. అంటే దేవుడు రాబోతున్నాడని, సమీపంగా ఉన్నాడని దాని అర్థం. ఇప్పటికైనా కూడా దేవుని రాకడ కొరకై సిద్ధపడదాము. అందరిని కూడా సిద్ధపరుద్దాం. 2024 సంవత్సరంలో ఎక్కడైతే నువ్వు దేవుని బాధ పెట్టావో, ఎక్కడైతే నువ్వు దేవుని ఆయాసకరంగా ప్రవర్తించావో, ఎక్కడైతే దేవుని నువ్వు దుఃఖపరిచావో, ఎక్కడైతే దేవుడు చాటున ఏడుస్తా ఉన్నాడంట, ఎక్కడైతే దేవుడు ఏడ్చే పనులు మనం చేశామో, ఈరోజు వాటన్నిటి కోసం దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి 2025 సంవత్సరము ఆత్మీయంగా ప్రారంభిద్దాం, దైవికంగా ప్రారంభిద్దాం, దేవుని కొరకు ప్రారంభిద్దాం. చాలు, ఇంతవరకు మనము మన కొరకు జీవించాము. ఇక నుంచి నువ్వు దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టు, ఆయన నీ కొరకు దిగొస్తాడు. ఇక నుంచి అయినా కూడా దేవుని కొరకు మనం జీవిద్దాము. దేవుని రాకడలో మనందరము కూడా ఎత్తబడదాం. ఆ రీతిగా మనం సిద్ధపడదాము. ఆ రీతిగా మన జీవితాలు మనం మార్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్.